భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ కొత్త శకానికి నాంది పలికారు. ఒంటి చేత్తో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన మోడీ 5 రాష్ట్రాలకు నిర్వహించిన ఎలక్షన్స్ లో తన సత్తా చాటుకున్నారు. ఎవరూ ఊహించని మెజారిటీని సాధించి ప్రత్యర్థుల్ని కోలుకోలేని దెబ్బతీశారు. బీజేపీ అంటే మోడీ, మోడీ అంటే బీజేపీ అనే స్థాయికి ఆయన ఎదిగారు. దేశంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గాలి వీస్తోంది. ఆయన మాట మంత్రంగా పనిచేస్తోంది. 5 రాష్ట్రాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఎవరూ ఊహించిన విజయాన్ని సొంతం చేసుకున్న మోడీ దేశంలో తిరుగులేని నాయకుడిగా నిలిచారు. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎస్పీ కాంగ్రెస్ కూటమిని మట్టి కరిపించి విజయఢంకా మోగించారు. ఒంటి చేత్తో ఉత్తరప్రదేశ్లో పార్టీకి ఎదురులేని మెజార్టీని సాధించి చరిత్ర సృష్టించారు. యూపీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 403 కాగా దాదాపు 320 స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారు. వాటిలో 300కు పైగా బీజేపీనే గెలుచుకుంది. ఆయన ప్రచారం ముందు అన్ని పార్టీలు వెలవెలబోయాయి. అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగింది. గెలుపు తమదేనన్న ధీమాని అఖిలేష్ యాదవ్ వ్యక్తం చేశారు. ఆయనతో పాటు భార్య డింపుల్ ప్రచారంలో పాల్గొన్నారు. కామ్ బోల్తా హై అని అఖిలేష్ ప్రచారం చేశారు. ఆయన రోడ్ షోలకు లక్షలాది మంది తరలి వచ్చారు. అయితే ఆయనకు ధీటుగా నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ యూపీలో చేసిన ఎన్నికల ప్రచారంలో ఖబర్స్థాన్ ఉన్న చోట శ్మశానం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. రంజాన్ పండుగ నాడు రోజంతా కరెంటు ఇస్తారు, మరి దీపావళి పండుగ నాడు కరెంటు ఎందుకు ఇవ్వరు? ఈ భేదభావం ఎందుకని ఆయన అడిగారు. అఖిలేష్ పాలనలో హింస తారాస్థాయికి చేరిందని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని ఆయన ఎస్పీ పాలన ఎండగట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఆయన విమర్శలు సంధించారు. నరేంద్ర మోడీ 2016 నవంబర్లో 500, 1000 నోట్లను రద్దు చేశారు. నల్లధనం వెకిలి తీయడానికే పెద్ద నోట్లను రద్దు చేశానని మోడీ ప్రకటించారు. నోట్ల రద్దు కూడా భారతీయ జనతా పార్టీ యూపీలో గెలవడానికి తోడ్పడిందని ఎన్నికల విశ్లేషకులు చెప్తున్నారు. యూపీలో గెలుపు ముమ్మాటికి నరేంద్ర మోడీ వల్లే సాధ్యమైందని బీజేపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 2014లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఒంటి చేత్తో పార్టీని గెలిపించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. యూపీలో మొత్తం 80 పార్లమెంటు స్థానాలుంటే వాటిలో 71 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఇది కేవలం నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమైందని పార్టీ నాయకులు కీర్తించారు. అదేవిధంగా 5 రాష్ట్రాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీ హవానే తోడ్పడిందని వారంటున్నారు. నరేంద్ర మోడీ ఒక్కడే దేశమంతా ప్రచారం చేసి 2014లో బీజేపీని గెలిపించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్ని తానై ప్రచారం నిర్వహించారు. చివరికి బీజేపీ నేతలు కూడా ఊహించని అఖండ విజయాన్ని నరేంద్ర మోడీ సాధించారు. అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ సారథిగా ఉన్నప్పుడు ఆయనకు తోడుగా ఎంతో మంది నాయకులు నిలబడ్డారు. పార్టీ సీనియర్ నేత ఎల్కే ఆడ్వాణి, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వంటి ప్రముఖ నేతలు వాజ్పేయికి చేదోడు వాదోడుగా నడిచారు. కానీ నరేంద్ర మోడీ ఏ సీనియర్ సహకారం లేకుండా కేవలం తానే అన్ని బాధ్యతలు స్వీకరించి 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల్లో దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో తిరుగులేని విజయాన్ని అందించారు. దీంతో భారతీయ జనతా పార్టీపై ఆయనకు పూర్తి పట్టు వచ్చింది. బీజేపీ అంటే నరేంద్ర మోడీ అనే స్థాయికి ఆయన ఎదిగారు. 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయన బీజేపీని గెలిపిస్తారని పార్టీ నమ్ముతోంది. బీజేపీలోని ప్రతి నాయకుడు మోడీనే పార్టీకి దిక్కు దిశ అని భావిస్తున్నారు. 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, నరేంద్ర మోడీనే తిరిగి భారత ప్రధానమంత్రి అవుతారని బీజేపీ నమ్ముతోంది. ఇక పార్టీలు 2019 గురించి మర్చిపోయి 2025పై దృష్టి పెట్టాలని కాశ్మీర్ ప్రతిపక్ష నేత ఉమర్ అబ్దుల్లా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.